కార్డ్ అల్లుడి గారి డ్రగ్స్ ప్యాకెట్ గిల్లుడు మామను మొత్తానికి ముంచేలా ఉందా? ఆ సీనియర్ లీడర్ ఆశలు గల్లంతవుతాయా? తన జీవితకాలపు కోరిక నెరవేర్చుకోవాలంటూ పట్టుదలగా పావులు కదుపుతున్న టీడీపీ లీడర్కు కోలుకోలేని విధంగా సన్ఇన్లా స్ట్రోక్ తగిలిందా? అల్లుడి దెబ్బకు మామ పోస్ట్ ఆశలు గలంతేనా? ఎవరా మామ అల్లుళ్ళు? ఏంటా కథ? లెట్స్ వాచ్. పొలిటికల్ లీడర్స్ కు సన్ స్ట్రోక్స్ కామన్. కానీ టీడీపీ సీనియర్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి మాత్రం సన్ ఇన్ లా స్ట్రోక్ బాగా గట్టిగా తగులుతోందట. మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీలో దొరికిపోయిన ఎంపీ పుట్టా మహేష్ యనమలకు స్వయానా అల్లుడు. అందుకే ఆ ఎఫెక్ట్ ఎక్కడ తన అవకాశాన్ని దెబ్బ కొడుతుందోనని కంగారు పడుతున్నారట సీనియర్. పుట్టా మహేష్ యాదవ్ ఎపిసోడ్పై టీడీపీ అధిష్టానం బాగా సీరియస్గా ఉంది. అసలు అలాంటి పార్టీలకు ఎందుకు వెళ్లాలంటూ స్వయంగా సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. మరోవైపు పుట్టాపై ఇప్పటికే చాలా విమర్శలున్నాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసుతో తాను ఇరుక్కోవడమే గాక పార్టీని కూడా డిఫెన్స్ లో పడేశారన్న చర్చలు జరుగుతున్నాయి టీడీపీ వర్గాల్లో. ఇది ఇక్కడితో ఆగితే అది వేరే సంగతి. మొయినాబాద్ లో కట్ అయిన సీన్ అమరావతిలో యనమల రామకృష్ణుడి రాజకీయ భవితవ్యం దగ్గర ఓపెన్ అవుతుందన్న భయం పెరుగుతోందట. అల్లుడి వ్యవహారాలతో పార్టీ పెద్దల దగ్గర ఇక ఆయన నోరు తెరవగలరా అన్న ప్రశ్నలొస్తున్నాయి. ఈ విడత తప్ప గతంలో టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా యనమలకు మంత్రి పదవి గ్యారంటీ అన్నట్టుగా ఉండేది. పవర్ లేనప్పుడు కూడా ఆయనకు మాత్రం ఏదో ఒక అధికారిక హోదా కొనసాగేది. కానీ ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఎమ్మెల్సీగా పదవీకాలం అయిపోయాక ఆయనకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. అటు ఆయన కూడా పార్టీ వ్యవహారాలతో టచ్ మీ నాట్ అన్నట్లుగా ఉంటున్నారు. చాలా రోజుల నుంచి పార్టీకి సంబంధించిన ముఖ్యమైన కార్యక్రమాలకు కూడా హాజరవడలేదు. ఎందుకలాగా అంటే ప్రస్తుతం ఆయన రాజ్యసభ సీటు గాని గవర్నర్ గిరి గాని ఆశిస్తున్నారట. ఏదో ఒకటి వెంటనే కావాలన్నంత ఆత్రంగా యనమల ఉన్నా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇంకా చెప్పాలంటే వారసులకు ఛాన్స్ ఇచ్చి కొందరు సీనియర్స్ ను పక్కన పెట్టే కార్యక్రమం నడుస్తోంది పార్టీలో. అయినా సరే తన సీనియారిటీని గుర్తించి రాజ్యసభకు పంపాలని, పొలిటికల్ గా అదొక్కటే తన జీవిత లక్ష్యమంటూ అధిష్టానం మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నంలో ఉన్నారు యనమల. తేడాలేవి జరక్కుంటే పరిస్థితులు ఎలా ఉండేవో గాని ఇప్పుడు మాత్రం ఉరుములేని పిడుగుల అల్లుడి ఎపిసోడ్ రామకృష్ణుడి నెత్తిన పడింది. కాస్త అటో ఇటో తన జీవితకాల కోరికను నెరవేర్చుకునే అవకాశాలకు అల్లుడి రూపంలో గండి పడ్డట్టేనని అభిప్రాయపడుతున్నాయి రాజకీయ వర్గాలు. ఆ ఎపిసోడ్ తర్వాత ఆయన ఏ ముఖం పెట్టుకుని పార్టీ పెద్దల దగ్గరికి వెళ్తారు, తనకు పదవి కావాలని ఎలా డిమాండ్ చేయగలుగుతారంటూ చర్చలు నడుస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. కేసులో ఇరుక్కున్న ఎంపీ పుట్టా మహేష్ రాజకీయ భవితవ్యం సంగతేమో గానీ ఆ దెబ్బకు ఆయన మామ రామకృష్ణుడికి డోర్స్ క్లోజ్ అయినట్టేనన్న అంచనాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే పుట్టాపై అసంతృప్తిగా ఉన్న చంద్రబాబు ఇక ఆ కుటుంబ సభ్యులకు పదవులు ఇవ్వాలన్నా 1కి 100 సార్లు ఆలోచిస్తారని, ఆ ప్రకారం చూసుకున్నా సీనియర్ లీడర్కు దారులు మూసుకుని పోయినట్టేనన్న చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఎమ్మెల్యేలతో రకరకాల ఇబ్బందులున్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ లేనిపోని తలనొప్పులెందుకన్న అభిప్రాయం పార్టీ పెద్దల్లో బలపడొచ్చని అంటున్నారు. ఏపీ నుంచి త్వరలో ఖాళీ అయ్యే రాజ్యసభ సీట్లలో ఒకటి ఆశిస్తున్నారు యనమల. టీడీపీ సీనియర్స్ లో ఒకరికి అవకాశం ఇవ్వాలి అనుకుంటే ఆయనకొస్తే రావచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈయన గట్టిగా అడగలేరు, వాళ్లు అంత సుముఖంగా ఉండకపోవచ్చన్న మాటలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల్లో. ఇప్పుడు గనుక రామకృష్ణుడికి పదవిస్తే ప్రతిపక్షం డ్రగ్స్ కేసుని ఇంకా హైలైట్ చేసే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇప్పటికీ ఎన్ని విమర్శలు వచ్చినా కొంతమందిని చంద్రబాబు కొన్ని పోస్టుల్లో కొనసాగిస్తున్నారని, అలాంటిది ఇప్పుడు డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న వారి కుటుంబ సభ్యులకు పదవులు ఇస్తే రాంగ్ ఇండికేషన్స్ వెళ్లే ప్రమాదం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. మొత్తానికి ఈ సీనియర్ లీడర్ పొలిటికల్ కెరియర్ చివర్లో సన్ఇన్లా బాగా లాస్ చేశారన్న అభిప్రాయం బలంగా ఉంది. యనమల రామకృష్ణుడు తన జీవితకాల కోరిక నెరవేర్చుకుని పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకుంటారా లేక తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకుంటారా అన్నది చూడాలంటున్నారు పొలిటికల్ పండిట్స్.